వీక్షకులకు వందనాలండి. ఇప్పుడు మళ్ళీ మనం వెనకటికి వచ్చినట్టుందన్నమాట. ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఏ మాత్రం కూడా రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారిపోతున్నాడేమో అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే అతనికి భయము అదంతా పోయిందో ఏమో మనకు తెలీదు. ఒక భారతీయ పౌరుడిగా అతను ప్రవర్తించటం లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, మనుషుల యొక్క హక్కులు, ఇవి ఏవి కూడా అతనికి చెవిదాకపోవటం లేదు. లేదా అతని జన్మమే అదేదో అంటారు చూడండి, దున్నపోతు మీద వాన కురిసినట్టు అని. ఓ అని పిడుగులు, అలా మెరుపులు, ఉరుములు, పిడుగులతో వర్షాలు వస్తూ ఉంటే ఈ దున్నపోతులు అనే జంతువులు మాత్రం ఆ వర్షాల్లోనే ఉంటాయి అన్నమాట. అలాంటి వాడు ఏం కర్మ అర్థం కావటం లేదు. ఇంతమంది అతనికి సమాధానంగా వీడియోలు పెడుతున్నారు, మంచిగా చెప్తున్నారు, రిక్వెస్టింగ్గా చెప్తున్నారు, అయ్యా ఇది కూడదు అంటున్నారు, కంప్లైంట్లు పెడుతున్నారు. అయినా అతనిలో చలనము లేదు. అంటే అతను ఏమన్నా పైనుంచి ఊడిపడ్డా అంటే అది లేదు. అతను ఇక్కడే తాళ్ళపూడి అనే గ్రామంలో జన్మించిన ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాము. మరి ఏమిటో అతని స్వభావం నాకు అర్థం కావటం లేదు. మనం ప్రతి వీడియోలో ఏమిటో నాకు అర్థం కావటం లేదు అనేది చాలా రెగ్యులర్గా చెప్పుకునే మాట అయిపోయింది ఇతనికి సంబంధించి. ఇక్కడ మొన్న నేను ఒక వీడియో చూశాను అనమాట. ఆ వీడియోలో ఇతను ఏం చేశాడంటే ఏదో ఒక సినిమా చూశాడు, బయట వచ్చాడు. ఇతనికి నలుగురిని చూస్తే చాలు నరాలు పీకుడు జబ్బు వస్తుంది అన్నమాట. నాలుక నరాల పీకుడు జబ్బు వస్తుంది, ఒంటికి దూల పెరిగిపోతుంది అన్నమాట. ఉచ్చం నీచం మంచి చెడు అన్నీ మర్చిపోతాడు. ఒకలాంటి పూనకం వచ్చేస్తుంది ఇతనికి. అది ఏం పూనుతుందో నాకు అర్థం కావటం లేదు. ఒక సినిమా చూసి బయట వచ్చాడు, థియేటర్ బయటకు వచ్చాడు, లేదా థియేటర్ లోపలే ఉన్నాడు, ఏం కర్మ తెలియదు. ఆ సినిమా పేరు ఏదో జితేందర్ రెడ్డి అని ఆ వీడియోలోనే ఉంది. అది మరి అక్కడ ఏం చెప్తున్నాడంటే, సెక్యులరిస్ట్ అని ఎవరైనా అంటే ఈ చెప్పుతో కొడతా. సెక్యులరిజం ఎవరైనా అంటే చెప్పు తీసుకొడతా నా కొడకల్లారా. ఎవరైనా నిరూపించో, 10 లక్షలు ఇస్తా. సెక్యులరిజం లేదు అని చెప్పు చూపిస్తున్నాడు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇంగిత జ్ఞానం అన్నది ఉన్నవాడు, కామన్ సెన్స్ అన్నది ఉన్నవాడు, తను తాను గౌరవించుకునేవాడు, తన మర్యాద పోయేలాగా ఎవ్వడు బిహేవ్ చేయడు. ఏ వ్యక్తి కూడా స్వాభిమానం కలిగినవాడు, స్వంత గౌరవం కలిగినవాడు నలుగురిలోకి వెళ్ళి అలా అసహ్యంగా ఒళ్ళంతా ఊపేసుకుంటూ అదేదో పెద్ద గొప్పతనంలాగా సంయమనము సహనం మొత్తం కోల్పోయి చిన్న పిశాచిలాగా మాట్లాడుతున్నాడు. చిన్న పిశాచి అంటే వీడు పెద్ద పిశాచి. చెప్పు చూపించి సెక్యులరిస్ట్ అని ఎవరైనా అంటే కొట్టేస్తాడంట. ఓరి ధూర్తుడా, నేను సెక్యులరిస్ట్ అని చెప్పేవాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. నేను కూడా సెక్యులరిస్ట్ అనే చెప్తా. ఒక్కరిని చెప్పుతో కొట్టి చూపించురా నువ్వు బాబు, కొట్టి చూపించు చూద్దాం. నువ్వు చెప్పు తీసుకొని వచ్చి సెక్యులరిస్ట్ అంటావా నువ్వు కొడుతూ ఉంటే అందరూ తలలు ఇచ్చి శరీరాలు నీకు అప్పగిచ్చి కొట్టుము 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 అని ఎవడన్నా అంటాడురా, పనికి మాలవాట. దీనికి ప్రశ్న అనే ఛానల్ పెట్టుకున్నటువంటి ఒక బ్రదర్, చిన్నవాడే, అతను వీడియో చేశాడు. అతను ఏం చెప్పాడంటే, సెక్యులరిజం ఎవరైనా అంటే చెప్పు తీసుకొడతా నా కొడకల్లారా. ఎవరైనా ఏంటండి ఏంటండి ఇది నేను చూడలా, సెక్యులరిజం ఎవరైనా అంటే చెప్పు తీసుకొడతా నా కొడకల్లారా. ఎవరైనా సెక్యులరిజం అని అంటాము. ఈ బూటు పెట్టి కొడితే దవడపళ్ళు రాలిపోతాయి నా కొడాక. సెక్యులరిజం అంటే చెప్పు తీసుకొని కొడతావు. ఈ బూట్ పెట్టి కొడితే దవడపళ్ళు రాలిపోతాయి సార్ నాసి నా కొడాక. అతను నిజంగానే షాక్ అయిపోయాడు. ఆ వీడియో చూసినప్పుడు నేను కూడా షాక్ అయిపోయా. ఇదేమిట్రా బాబు, చెప్పు తీసుకొని నించున్నాడు ఏంటి ఈ పిశాచి అని.
ఎందుకంటే పిశాచి అనే పదాన్ని కూడా వాడడం అంత మంచిది కాదేమో. పిశాచి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయేమో. వీడికి ఏమీ లేదండి బాబు. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే చెప్పు తీసుకొని అతని షూ విప్పదీసి చూపించాడు. చూపించి సెక్యులరిస్ట్ అని నేను అంటా, ఈ బూటు పెట్టి నిన్ను కొడతా, నీ మూతిలో దవడలో పళ్ళో మూతిలో పళ్ళో రాలిపెట్టేట్టు కొడతానని చెప్పాడు. ఏరా బాబు, ఇలాంటివి అనిపించుకోవడానికే మీ అమ్మ కన్నదా ఏమిట్రా దరిద్రుడా, నాకు అర్థమే కావటం లేదు. ఇది ఏమి భాష? పైగా ఇతను ఏం వాడాడంటేనండి, అనడానికి ఇబ్బంది ఉంది కానీ నా కొడకల్లారా అన్నాడంటే. అంటే భారతదేశంలో ఉన్నటువంటి యావత్ సెక్యులరిస్టులు అందరూ కూడా ఈయనకి డాష్లు అంట. ఉరి నువ్వు సన్యాసివా, లేకపోతే ఇంకేమైనా నీచ నికృష్టపు జన్మ జీవిస్తూ ఉన్నటువంటి నికృష్టుడివే? అది ఏంటి? నువ్వు వేసుకున్న బట్టలు ఏంటి? అసలు నిజంగా నీ వల్ల హిందూ మతము, పైగా ఆ ఇస్కాన్ సమాజము చాలా 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 హీనపరచబడుతున్నాయి, అవమానాన్ని ఎదుర్కొంటున్నాయి. నువ్వు అవన్నీ ఇప్పేసి ఏదైనా పూసుకొని అన్నచే ఆడు ఈ ఆటలన్నీ. చెప్పు తీసుకొని సెక్యులరిస్ట్ అంటే కొట్టేస్తావా? కొట్టి చూపించు. నీకు ఈ వాగడం వద్దు, ఈ వాగుడు ఆపేసి ఒక్కరిని కొట్టి చూపించు. నీ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయో నువ్వే లొక్కించుకునే పరిస్థితి నీకు కల్పిస్తారు జనాలు. క్రిస్టియన్స్ కాదు కదా ఓర్చుకోవడానికి. ఏ ఛానల్కి నిన్ను పిలిచిన ఆ ఛానల్లో కూర్చోవడం, ఎదురుగా కూర్చున్న అమ్మాయిని చూసి చొంగగార్చుకుంటూ ఒక పాస్టర్లకు ఫోన్ చేయడము, ఇకిరించడము. నువ్వు ఒక మనిషివి, మళ్ళా నీకు ఆ డ్రెస్ ఒకటి. ఆ అబ్బాయి అంటే అతను ఎంత టెన్షన్కి గురై ఉంటాడు, అతను ఎంత మానసికంగా నలిగిపోయి ఉంటే షూ విప్పి చూపించి నీకు ఇదే తగిన గుణపాఠం అని చెప్తున్నాడు. అసలు ఇతని ఇంట్లో వాళ్ళు కూడా వీడిని వదిలేశారేమో నాకు తెలియదు అసలు. లేకపోతే కనీసం కొంప కంట్రోల్ అన్నా ఉంటుంది కదా. ఆ ఇస్కాన్ వాళ్ళు లేదు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వెకిలి నవ్వులు నవ్వుతున్నారే తప్ప నువ్వు ఏమ్యా ఇలా మాట్లాడుతున్నావే, నువ్వు మనిషివే లేకపోతే ఇంకేదేదన్నా డాష్వే నువ్వు అని అడగడం లేదు. వాళ్ళ నవ్వులు చూసి వీడు ఇంకా ఘోరంగా విజృంభించి ఒళ్ళు కింద పైన మర్చిపోయి బురదలో పొందే పందిలాగా అన్నమాట. అన్న మాటలే అంటూ చెప్పినవే చెప్తూ వెర్రవీగిపోతున్నాడు. ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగింది అంటే సెక్యులరిస్టులు తప్ప. అది ఎక్కడ ఏం జరిగినా సెక్యులరిస్టులు, క్రైస్తవులు, ఇంకా వేరే వాళ్ళు వీళ్ళే గుర్తొస్తారు. నీకా నీలాంటి ఉచ్చం నీచం ఎరుగని జంతువులు కారణాలవుతున్నాయి. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఘోరాలకి, అరాచకాలకి నీలాంటి జంతువు కారణమవుతుంది. వీడు ఎక్కడికి వచ్చినా ఏ సెక్యులరిస్ట్ వీడిని చూసినా ఆపి వీడికి బుద్ధి చెప్పండి. అలా అనద్దు అని బుద్ధి చెప్పండి. అలా అనడం చట్ట విరుద్ధం అని బుద్ధి చెప్పండి. రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటువంటి ఇటువంటి మనిషిని లేదా మృగాన్ని సమాజం భరించడం అనేది చాలా తప్పండి. వీడిని భరించే కొద్దీ సమాజం చెల్లించవలసిన మూల్యం కూడా పెరిగిపోతూ ఉంటుంది. దయచేసి భారతదేశపు పౌరులందరూ ఆలోచించవలసింది ఏంటంటే, ఒక కూడని పదార్థమో, కూడని జంతువు, లేకపోతే ఇంకొకటో మన దగ్గరకు వచ్చేసాం. కరోనా వచ్చినప్పుడు ఏం చేసాం మనం అందరం? దాంతో పోరాడి దాన్ని బయటకు తరిమేసాం అన్నమాట. ఇప్పుడు వీడు కూడా అలాంటి డేంజరస్ వైరస్ లాంటి వాడే. వీడిని కూడా సమాజంలో నుంచి బయటకు తరమడానికి దయచేసి ప్రయత్నించండి. లేకపోతే రేపటి తరాలు చాలా చాలా గొప్ప మూల్యాన్ని, బాధాకరమైన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆలోచించమని మనవి చేస్తున్నాను.